హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విధిరాత రప్పియ విధాత తరముగా అందరు పెద్దలు అదృష్టవంతుణ్ణి ఎడగొట్టటొన్ను ఎవరు లేరు, దురాదృష్టవంతుణ్ణి ఎవరు బాగు అయ్యరయ్యా. అడవి లోపల ఆగో వాళ్ళు ఏనాడు వస్తున్నారో వాళ్ళు వచ్చటి తోలోపల పిలగాడనుకున్నాడు బాబాయ్య నువ్వు భయపడకు నేను బాధలో ఉన్ననా అని. అంత దూరారా ఎనాడు వస్తున్నారో వచ్చేడు తోలోపల వంగై వాసాలు తుంగై దూరాలతోటి ఇక పప్పు గుడిసేసే ఓ దేవుడు గుడిసెలు చేసినాడు అబర్రు. ఈ గుడిసె లోపల మనం ఉందామా అని అడవి లోపల అటువంటి ఒక్క కుటీర వనంగా గుడిసెలు తయారు చేసి గుడిసె లోపల ఉంటున్నారు భార్య భర్తలిద్దరు. గుడిసె లోపల ఏనాడు ఉంటున్నారు అదే గుడిసె లోపల చూడు సిరివెన్నెల దేవికి 9 మాసాలు నిండా వచ్చిన ఎంత ఎవరు లేకపోయే జంట సోపది లేకపోయే 9 గడియల్ల కడుపు లోపల కమల పిల్లలు ఇద్దరు కొడుకులు కడుపులో బారా పిల్లగండు బాలలు ఉట్టేది ఇక్కడిగా లోపాలను ఉట్టే బ్రహ్మం చూడాలి విష్ణువు చూడాలి దేవికి ఇద్దరు కొడుకులు ఏనాడు పుట్టిందో 3 గడియలు 3 చలిగా తల్లి 3 గడియాలు ఓ దేవుడు 3 చలిగందిరాని ఓ దేవుడు అన గురించి తను తెలుసుకోవాలి. సిరివెన్నెల దేవి సిగ్గులు పోయి దిగ్గుల లేచటల్లకు ఇద్దరు కొడుకులుండేవో దేవుడా కొడుకుల కళ్ళను సిరివెన్నెల కొడుకులారా అద్వార పడిలోన కొడుకులారా కరేవి సంబరంబు కొడుకులారా సంబరంబు కొడుక నా కొడుక మీరు పుట్టిందిరా కొడుకు కొడుకులను ఎత్తుకున్నది ఆ తల్లి సిరివెన్నెల దేవి. అచ్చిపెట్టి బాలంతరాలాయ పసివిల్ల తల్లాయ నాలిక తలపిల్లు ఓలిగల లేని చూపలు పుట్టవచ్చరా లేని చూపలు రామదేవుడు రూపాలు ఉంటవట్టే తల్లాది కచ్చిరాది ఓ దేవుడా కచ్చిరాడు ఓ దేవుడా ఆనందరాజా ఎవడయ్య కన్న తండ్రి ఓ నాయనా ఎవడయ్య కన్న తండ్రి ఓ నాయనో ఎవడయ్య కన్న తండ్రి ఓ నాయనో ఇన్ని రోజుల బట్టి ఓ నాయనా ఇన్ని రోజుల బట్టి ఓ నాయనా అడ్డమది కాలని ఓ నాయనా అడ్డమది కాలని ఓ నాయనా కాయ కష్టం చేసి ఓ నాయనా కాయ కష్టం చేసి ఓ నాయనా అందుదానికున్నవే ఓ నాయనో అందుదానికున్నవే ఓ నాయనో అద్భుతానంగా ఓ నాయనా అద్భుతానంగా ఓ నాయనా నేను వచ్చినానే ఓ నాయనా నేను వచ్చినానే ఓ నాయనా అన్నపూర్ణాదేవి నేను కింద నడితే అది కాలుకు మందంటే బంగారు అనుకున్నామో
దిక్కవరున్నారు దేవుడా కొడుకులారు ఎత్తుకునే ఓ దేవుడా ఇంకెంతకున్నదో నాదో అడిగ పలుగు దిక్కు లేకపాయ అడిగ పలుగు దిక్కు లేకపాయరే అయ్యో రామయ్య దూరమైన మీనమావల పడగ ఉండనంటారు గా మీనమావ దీవన్న నాకు లేకపాయరే నాదా అడవిలో ఇద్దరు కొడుకులు పుట్టింది నా నాలుగ తన పిల్లు వాళ్ళు తన్న ఎడలేదు తుపలు పుట్టవద్దనయ్యా ఏడు కన్నా పోయి నీళ్లు తీసుకురమ్మని భర్తకు దండం పెట్టింది సిరివెన్నెలా దేవియే నీలకంఠ రాజు చూసిండు ఓ బామ నేను చెప్పలేదా వద్దు వద్దంటే నా ఎంబడత్తివి బామ సరవైతే కడుపు లోపల కొడుకులున్నంతసేపు ఆకలి అనిపించలేదు తూపు అనిపించలేదే అవ్వా ఓ బామ సిరివెన్నెల దేవి గుడిసె లోపల ఇద్దరు కొడుకుల పట్టుకోనుండు నేను అట్లా పోయి ఇట్లా పట్టుకోని లేతాగుడు పల్లెల్లో నీళ్లు ఈదుగత్తరా అని అయ్యో రామ 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 అడవిలోకెళ్ళి పోతుంటే చెరిగ పూల సందం చెల్లుళ్ళు ఆరిపోయినాయి బంతి పూల సందం బాయిలు ఆరిపోయే మల్లె పూల సందం మడుగులు ఆరిపోయో అయ్యో 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 నీళ్ళు దొరకపోతే నా భార్య చచ్చిపోతే నా పిల్లలు చచ్చిపోతారన్నాడే అవ్వా కడుపు తీపి పెద్దదో అంటారు అయ్యో అయ్యో అనుకుంటూ పోతంటే ఒక కాలింగాల మడుగున్నది ఆ కాలింగాల మడుగులో బట్ట అగో నీళ్లు నేను దోశ నీళ్లు 5 బుక్కల నీళ్లు తాగి లేతాగుడో పల్ల నీళ్లు పోతరా అని కాలింగాల మడుగు లోపల దిగుతంటే నీళ్లు లోపలికి పోతున్నాయా అట్లా కొంత దూరం పోయే వరకు ఆగో పాల పొంగు ఎట్లా వస్తుందో గా విధంగా నీళ్లు పారిపాదానికి ఎప్పుడు దాకా వరకు మొక్కాలు వంటి నీళ్లు దాటే వరకు నా కుడుకలు కుట్టాలి పుట్టే ఓ దేవుడు కుడుకలు కుట్టాలి పుట్టే ఓ దేవుడు నా 20 మంది పుట్టే నారాయణ అలనాడు నాగన్న శాపన కలిగింది ఒరే నీలకంఠ రాజా నీ మొరమతుల్లో ఓడురా నీకు సంబరం వచ్చింది ఆయన నువ్వు ఎగురుతున్నావు తిరుగుతున్నావు గారియా ఆగో ఒకనాడు కాకుండా ఒకనాడు ముఖాలు వంటి నీళ్ళకు నువ్వు తప్పకుండా పోతావు పోయినాక నీ కుట్టాది నీకే వస్తుంది నా వజ్రం నాకే వస్తుంది అని ఆనాడు శాపన పెట్టలేదా ఆగో నీలకంఠ రాదుకు ఎప్పుడు వరి కాలుగు నీళ్ళు అంటున్నాయో ఆగో ఎప్పటి సిప్ప ఎరుగులు వచ్చినట్టు కుట్టాది రోగం పుట్టింది ఓ తల్లులారా నీలకంఠ రాజు చూసినేవా భగవంత నారాయణ ఈ నీళ్లు గాలిపోరు ఈ నీళ్లు నేను కొంచెపోయి నా భార్య చేతిలో నడితే నా రోగము నా భార్య కత్తది నా భార్య రోగము నా పిల్లలు పోతుంది అవ్వా భగవంత పరీక్షకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావా తండ్రి మేము ఎవరు ఏని దొంగతనం మేము చేసినవా లంగకు దొంగకు 100 ఏళ్ళ 5 అర్థాయి తల్లరే అవ్వా